యువతరం వివేకానందుని సంస్కృతిని అలవరుచుకోవాలని, జీవితంలో గమ్యం సాధించాలంటే స్వామి వివేకానంద బోధనలు అనుసరణీయమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వివేకానంద 163వ జయంతి సందర్భంగా వివేక అభ్యుదయ సేవా సమితి 16వ వార్షికంగా పేద వృద్ధులకు, అనాథలకు 200 దుప్పట్లు పంపిణీ చేశారు. దుమ్మలపేట ముఖద్వారం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పెంకె నూకరాజు ఆధ్వర్యాన ప్రత్యేక సమావేశం జరిగింది. సభకు రమణరాజు అధ్యక్షత వహించి వివేకానందునికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ప్రత్యేక అతిథులను పాల్గొన్న ఆధ్యాత్మికవేత్తలు బోండా ఈశ్వరరావు బాబా, ఉంగరాల సుబ్బారావులను దుస్సాలవాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. డాక్టర్ టి రాజలక్ష్మి, సివిల్ సప్లైస్ డైరెక్టర్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, చింతాకుల శ్రీను, వక్కలంక రామకృష్ణ, ఆసపు నందకేశ్వరరావు, పొన్నగంటి రామ్మోహన్ రావు, దామిశెట్టి రామ్మోహన్ రావు, దాకే ధనలక్ష్మి, పలు ఆటో యూనియన్ నాయకుల చేతుల మీదుగా 200 మంది వృద్ధులకు దుప్పట్లు అందించారు. మానవ సేవే మాధవ సేవగా నూకరాజు కృష్ణ అతిథులు అభినందించారు. ఒక ఆయనకు పదవి లేదు, రాజకీయ నాయకుడు కాదు, కష్టజీవి అయిన రోజు పాటు ఒక 500 వస్తుంది, ఒక 600 వస్తుంది. 600, 500లో కూడా 200 రోజు పక్కన పెట్టుకుంటాడు ఆయన, ఎందుకంటే పేదలకు ఇవ్వడానికని. అలాంటి గొప్ప వ్యక్తి అయిన ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఉన్నా సరే చేయలేని పనులు ఒక నూకరాజు గారు చేస్తున్నారంటే, మీ అందరి కోసం చేస్తున్నారంటే ఆయన మీరు ఎంతగా ఆయన చెప్పుకోవాలి. చూడండి, ఆయన ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు మనకి ఒక గ్రామానికి ఒకరు ఉన్నా చాలండి, మనం అసలు పేదరికం అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళు మనకి ఉండాలి. మన ఆశీస్సులు అందరికి ఎప్పుడు ఆయన నూకరాజు గారికి ఎప్పుడు ఉండాలని, ఇక్కడ వచ్చిన మీరు అందరూ ఆయన దీవించాలని, ఇక్కడ వచ్చిన మా స్వామి గారు కానీ, ఇక్కడ మా పెద్దలు కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ మా నూకరాజు గారిని ప్రతి మనసుతో ప్రతి మనిషి వీళ్ళందరూ దీవించాలని కోరుకుంటానండి. నా పేరు పెంకే సుప్రసాద్ సర్పంచ్. నన్ను కూడా ఇక్కడికి రమ్మని మీ అందరికీ పాలు పంచుకునే నాకు అవమానం ఇచ్చాడు. ఈ సందర్భంగా పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.